నమస్తే వెన్నెల టీవీకి స్వాగతం. గుత్తిలో స్మార్ట్ మీటర్ల రద్దు చేయాలని సిపిఎం నాయకులు ధర్నా. అనంతపురం జిల్లా గుత్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం సిపిఎం నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి నిర్మల రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలని, సర్దుబాటు ఛార్జీలను తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల వల్ల కార్పొరేట్ సంస్థలకు లాభాలు, పేద ప్రజలకు భారాలు వేయడం సరికాదన్నారు. సేకీ ఒప్పందం రద్దు చేయాలని, ఇప్పుడు ఉన్న మీటర్ కంటిన్యూ చేయాలని, ఇప్పటికే ప్రజలు ఛార్జీల భారాలతో చాలా ఇబ్బంది పడుతున్నారని, ఇప్పటికైనా స్మార్ట్ మీటర్లు రద్దు చేయకపోతే రాబో దినాల్లో ఉద్యమాలు, పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి రామకృష్ణ, మహిళా సంఘం మండల కార్యదర్శి రేణుక, సేటియు మండల అధ్యక్షుడు మల్లేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి అశోక్ తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణ గారికి, అదేవిధంగా మల్లికార్జున గారికి, మల్లేశన్న గారికి, రేణుకమ్మ గారికి, రేవతికి, అశోక్కి, ప్రజా సంఘాల నాయకులకి, ఇక్కడికి వచ్చిన సోదరులందరికీ పేరు పేరున సిపిఎం మండల కమిటీగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ యొక్క స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత మల్లికార్జున వహించాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ప్రధాన ఉద్దేశం కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు మరి అమిత్ షా గారికి స్మార్ట్ మీటర్లు కట్టబెట్టడం చాలా దురదృష్టకరం. మరి ఎందుకంటే స్మార్ట్ మీటర్లు అనేవి చాలా రాష్ట్ర వ్యాప్తంగా మరి స్మార్ట్ మీటర్ల పైన ఉద్యమాలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా చెప్పాలంటే స్మార్ట్ మీటర్లు ఎందుకు పెడుతున్నారంటే సంక్షేమ పథకాలు కోత కోసేదానికి ఈ సంక్షేమ పథకాలు కూడా రానివ్వకుండా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే 300 యూనిట్లు కాలిందంటే నీకు సంక్షేమ పథకాలు రావని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడున్న మీటర్లు ఏమై ఇప్పుడే పనిచేయడం లేదా అంటే పనిచేస్తున్నాయి. దానికంటే అదనంగా ఈ స్మార్ట్ మీటర్లు పెడితే సెకండ్కి ఇప్పుడు కరెంట్ ఛార్జ్ పెరగడానికి మంచి అవకాశము. అదేవిధంగా వాళ్ళు కాంట్రాక్టులు అమిత్ షా అంబానీ వాళ్ళ కాంట్రాక్టుల కోసమే ఈ స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. మరి తక్షణమే ఈ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని చెప్పేసి నేను సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సభ అధ్యక్షులు మల్లికార్జున గారికి, మళ్ళీ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మళ్ళీ నిర్మలా గారికి, ఆయుధ్వా నాయకురాలు రేణుకా గారికి, మళ్ళీ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్ గారికి, మళ్ళీ మల్లేష్ గారికి, రేవతి గారికి, మళ్ళీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి సిపిఎం పార్టీ మండల కమిటీ తరఫున ధన్యవాదాలు. మళ్ళీ మనం ఇప్పుడు నుంచి ఈరోజు కొత్తగా స్మార్ట్ మీటర్ల పైన మన పోరాటాలు సిపిఎం పార్టీగా చేస్తానేవి కొత్తేం కాదు. మళ్ళీ జగన్ ప్రభుత్వం ఇంతకుముందు వైసీపీగా ఉన్నప్పుడు కానీ మనం ఈ స్మార్ట్ మీటర్ల పైన అనేకమైన పోరాటాలు కానీ చేశాం. అప్పట్లో ప్రతిపక్షంగా ఈ తెలుగుదేశం పార్టీ కానీ ఉంది. ఆ రోజు మనతో పాటు మనతో కలిసి వచ్చి కానీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు స్మార్ట్ మీటర్ల పైన మళ్ళీ ఆ రోజు మనతో కలిసి వచ్చి పోరాటం చేయడం కానీ జరిగింది. మళ్ళీ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఆ రోజు స్మార్ట్ మీటర్లు ఇవన్నీ రద్దు చేస్తామని ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చెప్పినారు. మళ్ళీ ఈ రోజు అధికార పార్టీలోకి వచ్చేదానికి మర్చిపోయినారేమో. మళ్ళీ ఈ రోజు ఈ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన స్మార్ట్ మీటర్లకి వ్యతిరేకంగా అనేకమైన ఉద్యమాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ స్మార్ట్ మీటర్లు అనేది ఈ రోజు మామూలుగా మనం ఈ సిమ్ ఎట్లయితే సిమ్ములకి కరెంట్ వాడుకుంటున్నామో ఆ పద్ధతులలో కానీ మనకి ఎప్పుడైతే మనం రీఛార్జ్ చేయకోకుండా కట్ అయ్యే ప్రమాదంగానే ఉంటుంది. మళ్ళీ ఇంతవరకు చెప్పినాడు మల్లికార్జున గారు. మళ్ళీ రైతులకైతేనేమి, అమ్మఒడైతేనేమి ఇటువంటివి కానీ మళ్ళీ స్మార్ట్ మీటర్లు పెడితే మళ్ళీ ఈ రోజు ఇన్ని యూనిట్ల వరకు కానీ ఫ్రీ ఉంది. అట్లా కాకుండా యూనిట్ల ఛార్జీ ఇవన్నీ పెరుగుతాయి. పేదలకి ఈ రోజు అటువంటి సంక్షేమ పథకాలన్నీ కానీ పోయే ప్రమాదం కానీ ఉంది. మళ్ళీ ఇది ఎంత పోవాలంటే మేము ఇప్పటికైనా చెప్తున్నాం ఈ కూటమి ప్రభుత్వానికి, మీరు ఇంతకుముందు కలిసి వచ్చి మీరు ఇది చేశారు. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏదైనా పేదలకు లేకపోతే స్మార్ట్ మీటర్లు ఇవన్నీ కానీ రద్దు అవుతాయని ఈ రోజు ఇప్పుడు వచ్చిన ప్రజలే కాదు అందరూ మీ ప్రభుత్వాన్ని కోరుకోవడం వల్లనే మీరు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తుంది. లేదంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం,
గతంలో విద్యుత్ పోరాటాలు అనేకమైనవి కానీ సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో పోరాటాలు చేసింది. మీరు ఆ రోజుల్లోని మీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ప్రజలు విద్యుత్ ఛార్జీల దానిపైనే మిమ్మల్ని ఇంటికాడ కూర్చోపెట్టడం జరిగింది. అవన్నీ మర్చిపోయి మీరు ఏదో కాస్తో చూస్తే అవన్నీ వదిలిపెట్టి ఈరోజు మంచి ప్రభుత్వం మంచి పరిపాలన చేస్తారేమో అని ఈరోజు మీ పైన ఆశ పెట్టుకొని మిమ్మల్ని అధికారంలోకి రావడం, ఈ ప్రభుత్వం అధికారంలోకి తేవడం ఈ ప్రజలు చేసినారు. మళ్ళీ మీరు ఇటువంటివి రద్దు చేయకపోతే రాబోయే దినాలలో పెద్ద ఎత్తున మేమందరినీ కలిసి వచ్చే పార్టీలు కానీ పేదల్ని కానీ పెద్ద ఎత్తున సమకూర్చుకొని మీ విద్యుత్ దానిపైన కానీ ఇవన్నిటిపైన కానీ మేము అనేకమైన పోరాటాలు చేస్తాం. ఇప్పటికైనా కానీ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.